చూసారా, వేడి వేడి అన్నంలోకి ఆలు కర్రీ. టేస్టీగా రైస్లోకి ఈరోజు ఆలు కర్రీ అయితే చేసుకుందాము. చూడండి, తినక చాలా రోజులు అవుతుంది, అందుకని ఆలు కర్రీ అయితే తినేద్దాం. చక్కగా వేగుతుంది. వేగినాక మసాలా వేసి గ్రేవీ లాగా చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. యమ్మీగా టేస్టీగా ఈ కూరనైతే టేస్టీగా వండేసుకుందాము. గ్రేవీ లాగా ఆలు అయితే వేగుతుంది. ఈరోజు వైట్ అన్నంలోకి ఆలు కర్రీ రెడీ అవుతుంది. నైట్ పూట కదా, అందుకని కొంచెమే చేసుకుంటున్నా. నేనైతే కొంచెం పప్పు ఉంది కాబట్టి ఆలు ఫ్రై అయితే కొంచెం చేసుకుంటున్నా. టేస్టీగా ఈరోజు రైస్లోకి టేస్టీగా ఆలు టమాటా కర్రీ చేసుకొని తినాలి అనిపించింది. ఇక వెంటనే నేనైతే ఏది తినాలనిపిస్తే అది మనకు అందుబాటులో ఉంటే ఇలా వండుకొని అయితే తినేస్తాను. నేనైతే ఇంట్లో వాళ్ళకి పప్పు గిడ ఉంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు ఆలు టమాటా కర్రీ వేసుకుంటారు, అలాగే పప్పు. ఇప్పుడైతే ఇదైతే ఇందులో కారం పొడి, ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి గ్రేవీ లాగా చేసుకుందాం. ఆలుగడ్డ వేగింది మంచిగా. చూడండి, ఇలా మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోస్తే ఇప్పుడు దీన్ని మూత పెడితే గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తినేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ కర్రీ అయితే. మూత పెట్టారా, మంచి గ్రేవీతో రెడీ చేసుకున్న వేడి వేడి అన్నం, ఆలు కర్రీ. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా కలిపి టేస్ట్ చేద్దాం. కొంచెం సప్పగా అయింది. ఆలుగడ్డ ఉంది చూడండి, టేస్ట్ చాలా బాగుంది. గ్రేవీగా కాకుండా మామూలుగా ఇలా చేసుకోవాలి. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మధ్యాహ్నం పూట తిన్నంత ఇష్టంగా నైట్ పూట తినబుద్ధి కాదు ఎందుకో. మధ్యాహ్నం బాగా ఆకలి వేస్తుంది కదా, అప్పుడు బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది.
అసలు ఈ ఆలుగడ్డ కూర ఇంట్లో ఉంటే సరే చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా తినేస్తారు. మరి అంత టేస్ట్ బాగుంటుంది. ఆలుగడ్డ అంటేనే టేస్ట్ మాత్రం చాలా, దేంట్లో వేసినా కానీ కూడా చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఈరోజైతే అచ్చం ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేసినందుకైతే టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. అసలు స్పైసీగా అన్నంలో తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. చూడండి ఎంత బాగా కుదిరింది ఆలుగడ్డ కూర ఈరోజైతే. మనం ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నప్పుడు ఇలా ఏం కూరగాయలు మొత్తం అయిపోయినప్పుడు ఇలా ఆలుగడ్డలు ఉంటే నేనైతే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేసుకుంటాను. ఈరోజు మాత్రం టేస్ట్ మాత్రం మధుర్స్, అంత బాగుంది. ఎవరైనా ఈజీగా తినేయచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు మాత్రం కాళ్ళ నొప్పులని దీన్ని అయితే తినరు. కానీ ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కొంచెం గ్రేవీ లాగా వేసుకొని ఆలుగడ్డలు పక్కకి వేసేసి తినేయచ్చు. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.